Context-free language. Consider the following grammar: S is equals to AB, A is equals to A is equals to BAB, and B is equals to BBA. Which of the following is right? The length of every string produced by the grammar is even. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏ ఉంది. ఈ గ్రామర్ ప్రకారం సింగిల్ ఏ ఒకటే వస్తుంది. తర్వాత స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 ఆల్వేస్ 1 కాబట్టి ఇది ఆడ్. బి ఈజ్ ఈక్వల్స్ టు బీబీఏ. ఈ రెండు బీస్ వచ్చేసి 2 ఈవెన్, మళ్ళీ ఈ వచ్చేసి 1 సింగిల్ 1 వస్తుంది, అది ఆడ్. కాబట్టి ఈ స్ట్రింగ్ నుంచి ఆడ్ వస్తుంది. తర్వాత దీని నుంచి ఒక ఆడ్ బి వచ్చేసి ఆడ్ కాబట్టి ఆడ్ ఏ 1A ఆడ్ ప్లస్ 2 బీస్, ఇవి రెండు కూడా బీస్ ఈవెన్ కదా, సో రెండు ఈవెన్ వస్తుంది. ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. ఏబి గురించి ఇక్కడ ఉంది చూడు, ఏ తర్వాత బి, ఇది ఆడ్ ఇది ఆడ్, సో ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్. ఇక్కడ ఎస్ స్టార్టింగ్ది ఏబి ఉంది. సో ద లెంత్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై బి ఈజ్ ఆల్వేస్ odd. Option C is true. The length of every string produced by this grammar is always even, hence the option A is true. The strings can have maximum of 2 consecutives here. Hence option B is true. Hence option B is true. ఆప్షన్ బి కూడా ట్రూ అనమాట. సో ఆప్షన్ బి ద లెంత్ ఆఫ్ ఎవ్రీ స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ గ్రామర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, హెన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ. స్ట్రింగ్స్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం 2 కాన్సిక్యూటివ్ వేవ్స్, హెన్స్ బి ఈజ్ ట్రూ. దీని నుంచి జనరేట్ అయ్యేది కూడా కాన్సిక్యూటివ్ 2 వేవ్సే ఉంటాయి. సో అంటే చూడు, ఎస్ ఏబి ఉంది, ఏని ఏగా మార్చేసినాడు, బిని బీబీఏగా మార్చినాడు. ఐ మీన్ this thing changed to this thing and this thing is changed, and a అని మళ్ళీ దీనిలాగా మార్చినాడు, బిని ఇలా మార్చినాడు, తర్వాత ఇట్లా వచ్చినాయి. సో దీనివల్ల 2 కాన్సిక్యూటివ్స్ వేసినాడని స్టార్ట్. ద గివెన్ గ్రామర్ కెన్ ప్రొడ్యూస్డ్ బై స్ట్రింగ్ విచ్ హ్యాస్ 4 కాన్సిక్యూటివ్ బి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, నో స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద గ్రామర్ ఈజ్ 4 కాన్సిక్యూటివ్. ఇది కాదు, మిగతా అన్ని కరెక్టే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. నో స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ది గ్రామర్ హ్యాస్ 2 కాన్సిక్యూటివ్ 3 కాన్సిక్యూటివ్స్. ఈ స్ట్రింగ్తో మనం టూ కాన్సిక్యూటివ్ సేస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ 3ని ప్రొడ్యూస్ చేయలేం. ద లెంత్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ బి ఈజ్ ఆల్వేస్ ఆడ్. కరెక్ట్. దీని నుంచి వచ్చే ప్రతిదీ ఆడ్గానే ఉంటుంది, ఆడ్ నెంబర్స్తోనే ఉంటుంది. సబ్స్ట్రింగ్ దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే సబ్స్ట్రింగ్ ఎప్పుడు ఆడ్లో, ప్రొడ్యూస్డ్ బై బి నుంచి వచ్చే సబ్స్ట్రింగ్ ఎప్పుడు ఆడ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది 1, ఇది ఈవెన్ ప్లస్ 1 ఆడ్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్. ఓకే. కాన్సిక్యూటివ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. Z is equals to S is equals to SSS plus I equals to AB and S is equals to AB and S. G is ambiguous grammar అంటారు. ఎందుకు? దీని నుంచి ఒక లెఫ్ట్ సైడ్ రెండింటికన్నా సేమ్ స్ట్రింగ్ని లెఫ్ట్ సైడే 2 సార్లు డిఫరెంట్ వేస్తో తీసుకొస్తే అప్పుడు అది అంబిగియస్ అవుతుంది. సెకండ్ వన్ చూడు, 1 G is ambiguous. For example, the string AB has multiple derivative trees like derivation 1 S AB S and S ఉంది. ఇక్కడ ఉన్న ఎస్ని ఏబీగా మార్చినాడు అండ్ ఈ ఎస్ని ఎప్సిలాన్ కిందికి మార్చినాడు. సో ఇట్ ఈస్ లైక్ ఏబీ. అండ్ ఇక్కడ ఉన్న ఎస్ వచ్చేసి ఏబీగా డైరెక్ట్గా ఏబీగా మార్చినాడు. లెఫ్ట్ సైడ్ నికేషన్లో 2 వచ్చినాయి కాబట్టి G is ambiguous కరెక్ట్. I mean ఈ గ్రామర్ ambiguous కరెక్ట్. G produces all strings with equal number of A's and B's. ఇక్కడ ఏబీని జనరేట్ చేయలేం, సో ఇది కాదన్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఫాల్స్. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఆల్ ద స్ట్రింగ్స్ విత్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏఎస్ అండ్ బీస్. ఏబీబీ కెనాట్ బి జనరేటెడ్. తర్వాత 3 G can be accepted by a deterministic PDA which combination below express all the true statements about G.
3 G can be accepted by the deterministic PDA. True. The true grammar G generates the language AB plus BA whole star which regular and therefore also DCFL. So A D PDA can designed for G. Okay, so option 1 3 to be correct. What is the highest type of number that can be assigned for the following grammar? ఇది type 1 type 2 type 3 గురించి చూసుకోవాలి. ఇది ఎలా ఉంది గ్రామర్ ఏబిబి అనేసి. The given grammar left linear, so type 3 it is satisfied the highest. left linear grammar అని ఉంది. left linear grammar అని ఎందుకన్నాడు? ఇక్కడ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్, రైట్ రికర్సివ్ లెఫ్ట్ రికర్షన్ టైప్ 3. సో టైప్ 3 అన్నమాట. The language that is produced by the grammar has only one string. ABCA. Language produced by the grammar has only one string. Types of grammar sentences. Consider the following grammar with productions. S is equals to A, S, B and SS. ఇక్కడ SS ఇచ్చినాడు. నాట్ లీనియర్ SS ఉంది, ఇట్లా ప్రొడ్యూస్ చేసి. ambiguous, not linear because left recursive, right both are. Context free, not linear. లెఫ్ట్ రికర్సివ్ అయితే ఆటోమేటిక్గా నాట్ లీనియర్ అనమాట. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ హ్యావ్ రూల్స్ ఫ్రమ్ the P is equals to S where P is non-terminal and S is a string can be empty. So it made up of the terminals and non-terminals. S is equals to A, S, B, SS, epsilon. No production is violating these rules of CFG. So the given grammar is a context free. S is equals to SS. This production is making the grammar both left linear and right linear simultaneously. To be the linear grammar, it must be either left or right linear but not both. A point important. To be a linear, it grammar must be either left linear or right linear, not the both. Identify the language generated by the following grammar. ABB and so on. A power M, B power N, M is greater than M and M is greater than 0. ఈ ఈక్వేషన్కి వచ్చేసి B power P is greater than or equals to 1 or B power P where P is greater than 0. ఓకే, దీని నుంచి వచ్చేసి A power M ఇక్కడే ఉంది. దీని పవర్ M అంటే ఇక్కడ M is greater than or equals to 0. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత S is equals to AB, that is equals to A power M, B power M, P power P. M is greater than or equals to 0, P greater than 0. A power M, B power M plus P. దీన్ని ఇలానే రాసినా B plus P అవును కదా. దీన్ని ఇంటూ చేస్తే పవర్స్ యాడ్ అయినాయి. M is greater than or equals to 0. Since P is greater than 0, M plus P greater than M. Okay, A power M plus B power M, that is where M is greater than or equals to 0, M plus B is greater than M. If we replace M plus B with N, A power M, B power M is inverted. So T ఎలా వచ్చింది ఆన్సర్, ఎలా వచ్చిందనే చెప్తాను నాకు కరెక్ట్ అని. Okay, CFG context free language is not closed under complementation. Answer context free language is not closed under the complementation. It able to do complementation, context free language. Yes.
concatenation, complement, no, not closed. ఇది ఆపరేషన్ డీసీ. ఇది చాలా సార్లు వచ్చింది చూడు. ఇదే క్వశ్చన్ 2 సార్లు వచ్చింది, రెండోసారి ఇక్కడ కూడా వచ్చింది. సేమ్ ఉన్నాయా? సబ్స్ట్రాక్షన్, ఇన్వర్స్. ఇప్పుడు క్లోజ్డ్ అండర్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్. రెగ్యులర్ లాంగ్వేజ్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్. DCFL లాంగ్వేజెస్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండ్ DCFLL యూనియన్ అవుద్ది. రెగ్యులర్ లాంగ్వేజెస్ యూనియన్ దగ్గర క్లోజ్ అవుతాయి. DCFL క్లోజ్ అవ్వదు. CFL యూనియన్ అవుద్ది. CSL యూనియన్ దగ్గర క్లోజ్ అవుద్ది. రికర్సివ్ యూనియన్ దగ్గర క్లోజ్ అవుద్ది. RE కూడా రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజెస్ కూడా యూనియన్ దగ్గర క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ దగ్గర కూడా రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్ అవుతాయి. DCFL క్లోజ్ అవ్వదు. CFL క్లోజ్ అవ్వదు. CSL ఇంటర్సెక్షన్ దగ్గర క్లోజ్ అవుతాయి. రికర్సివ్ ఇంటర్సెక్షన్ దగ్గర క్లోజ్ అవుతాయి. రికర్సివ్ ఎన్యూరబుల్ లాంగ్వేజెస్ కూడా ఇంటర్సెక్షన్ దగ్గర క్లోజ్ అవుతాయి. తర్వాత కాంప్లిమెంట్. రెగ్యులర్ లాంగ్వేజెస్ కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవుతాయి. DCFL కూడా కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవుద్ది. CSFL కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవ్వదు. CSL కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవుతుంది. రికర్సివ్ లాంగ్వేజ్ కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవుద్ది. రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజ్ కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అవ్వదు. రెగ్యులర్ లాంగ్వేజ్ క్లీన్ స్టార్ దగ్గర క్లోజ్ అవుతుంది. DCFL క్లోజ్ అవ్వదు. CFL క్లోజ్ అవుద్ది. CSL క్లీన్ స్టార్ దగ్గర క్లోజ్ అవుద్ది. రికర్సివ్ లాంగ్వేజ్ క్లీన్ స్టార్ దగ్గర క్లోజ్ అవుద్ది. రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజెస్ క్లీన్ స్టార్ దగ్గర క్లోజ్ అవుద్ది. ఓకే, 1 సెకండ్. అండ్ హోమోమార్ఫిజం రెగ్యులర్ లాంగ్వేజెస్ దగ్గర క్లోజ్ అవుద్ది. DCFL హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవ్వదు. CFSL హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవ్వదు. CSL హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవ్వదు. రికర్సివ్లీ లాంగ్వేజెస్ హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవ్వవు. రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజ్ హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవుద్ది. ఎప్సిలాన్ ట్రీ హోమోమార్ఫిజం రెగ్యులర్ లాంగ్వేజ్ దగ్గర ఇది క్లోజ్ అవుద్ది. DCFL దగ్గర క్లోజ్ అవ్వదు. CFL దగ్గర క్లోజ్ అవుద్ది. అండ్ CSL దగ్గర క్లోజ్ అవ్వదు. CSL దగ్గర ఎప్సిలాన్ ట్రీ హోమోమార్ఫిజం జరుగుద్ది. రికర్సివ్ ఎప్సిలాన్ ట్రీ హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవుద్ది. రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజ్ ఎప్సిలాన్ ట్రీ హోమోమార్ఫిజం దగ్గర క్లోజ్ అవుద్ది. అండ్ తర్వాత ఇన్వర్స్ హోమోమార్ఫిజం రెగ్యులర్ లాంగ్వేజ్ దగ్గర క్లోజ్ అవుద్ది. DCFL దగ్గర క్లోజ్ అవుద్ది. CFSL దగ్గర ఇన్వర్స్ హోమోమార్ఫిజం జరుగుద్ది. CSL దగ్గర ఇన్వర్స్ హోమోమార్ఫిజం జరుగుద్ది. రికర్సివ్ దగ్గర ఇన్వర్స్ హోమోమార్ఫిజం జరుగుద్ది. RE కూడా ఇన్వర్స్ హోమోమార్ఫిజం జరుగుద్ది. రెగ్యులర్ లాంగ్వేజ్ రివర్స్ దగ్గర క్లోజ్ అవుద్ది. DCFL దగ్గర క్లోజ్ అవుద్ది. CFSL దగ్గర రివర్స్ క్లోజ్ అవుద్ది. CSL దగ్గర రివర్స్ క్లోజ్ అవుద్ది. రికర్సివ్ దగ్గర రివర్స్ క్లోజ్ అవుద్ది. RE దగ్గర రివర్స్ క్లోజ్ అవుద్ది. RE దగ్గర మ్యాక్సిమం అన్నీ జరుగుతాయి, అన్ని ఎక్స్టెన్షన్స్ జరుగుతాయి, అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి. రెగ్యులర్ లాంగ్వేజెస్ దగ్గర అన్నీ జరుగుతాయి. DCFSL, CFSL, CSL రికర్సివ్ దగ్గర కొన్ని జరగవు. DCFL దగ్గర జరిగేది జస్ట్ ఇంటర్సెక్షన్, ఇన్వర్స్, కాంప్లిమెంట్ మాత్రమే. CFSL దగ్గర ఇంటర్సెక్షన్, కాంప్లిమెంట్ మాత్రం జరగవు. ఇదంతా స్టడీ చేసి ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి మనం. అది బెటర్. 6th దానికి CFG context free grammar is said to be a Chomsky normal form if all the productions are from the A given BC and A given A, let us G be the CFG and in CNF to derive the string of the terminals of the length x. The number of products to be used is 2x minus 1 7. In the context free grammar, CFG is said to be in Chomsky normal form and CNF is all the productions rules are in the form S gives to AB, A is equals to A non-terminal symbol generate a symbol or a non-terminal symbol generates the 2
non-terminal symbols accidentally forgetting the string w of the length x requirements to x -1 production or steps in a CNF. Because in CNF at every step only one terminal can replace the variable, whereas in GNF garbage normal form every production has the form a1 and a2 a3 and so on case. So in each derivation one terminal symbol gets used to, so in n steps the whole input gets parsed. 8. The context-free languages are closed under Union Clean. The context-free languages are closed under. Context-free languages are not closed under intersection and complement, so none of these two operations should be included in the answer. Context-free languages not closed under implementation and complementation. Implementation ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది, ఇంటర్సెక్షన్ అయి ఉంటుంది అది. కాంటాక్ట్స్ ఫ్రీ ఇంటర్సెక్షన్ కాంప్లిమెంటేషన్. ఇంటర్సెక్షన్ ఉంది కాంప్లిమెంట్ ఉంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 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 ఇది. సో ఇది కరెక్ట్ ఆన్సర్.